హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాలో ఈరోజు లాంచ్ చేసిన ఒక రెడ్మీ ఫోన్ గురించి తెలుసుకుందాం. రెడ్మీ 9A. ఇది బడ్జెట్ లెవెల్ ఫోన్ అనుకోవచ్చు మనం. ఎవరైతే బేసిక్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి అప్డేట్ అవ్వాలనుకుంటారో, అలాగే ఎవరైతే ఇంట్లో ఓల్డ్ పర్సన్స్ కానీ లేదంటే పేరెంట్స్ లాంటి వాళ్ళకి ఈ ఫోన్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, అలాగే ఎంట్రీ లెవెల్ ఫోన్ కూడా అనుకోవచ్చు. మనకి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఆండ్రాయిడ్ గో వెర్షన్ ఫోన్స్ అనేవి వచ్చాయన్నమాట. అవి బడ్జెట్లో వచ్చేవి. సో వాటికంటే ఇవి స్లైట్లీ బెటర్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నా, కెమెరా వైజ్ చూసుకున్నా, అలాగే ఇది రెడ్మీ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి మనకి బ్రాండ్ వాల్యూ కూడా బాగుంటుందన్నమాట. సో ఇది వచ్చేసి వాళ్ళ ట్యాగ్ లైన్ వచ్చేసి దేశ్ కా స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి వాళ్ళు లాంచ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సిరీస్ అన్నీ కూడా వాళ్ళు సేమ్ నేమ్తోనే లాంచ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ మనకి 8A లాంచ్ చేశారు. ఈ రోజు మనకి 9A అనేది లాంచ్ చేయడం జరిగింది. సో స్పెక్స్ ఇవన్నీ చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు ఫోన్ విషయానికి వస్తే, ఫోన్ మనకి 2 వేరియంట్లో లాంచ్ అవ్వడం జరిగింది. ఒకటి 3GB 32GB, అలాగే ఇంకోటి 2GB 32GB. సో ఇదే బేస్ వెర్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో డిస్ప్లే విషయానికి వస్తే 6.53 HD+ IPS డిస్ప్లేతో రావడం జరుగుతుంది. సో ఇందులో ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే రీడింగ్ మోడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఏదైనా మీరు వీడియో కాల్స్ మాట్లాడినా, లేదంటే ఏదైనా వీడియో క్లాసెస్ వింటున్నా మన కళ్ళకి అనేది ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో వీళ్ళు స్పెసిఫిక్గా దేనికోసం అంటే ఆన్లైన్ క్లాసెస్ వింటున్న స్టూడెంట్స్ కోసం మెయిన్లీ డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ వరకు అయితే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట, ఎంట్రీ లెవెల్ ఫోన్ కాబట్టి. సో ఇందులో మనకి గేమింగ్ వైజ్ సపోర్టింగ్ అంటే గేమ్ సపోర్ట్ అనేది తక్కువ. చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, అలానే పెద్ద గేమ్స్ ఏమైనా ఆడాలనుకుంటే మాత్రం ఇది సపోర్ట్ చేయదు. అండ్ ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీ లైఫ్ కూడా వాళ్ళు 3 years అనేది బ్యాటరీ లైఫ్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే 3 years వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఎన్హాన్స్డ్ బ్యాటరీ లైఫ్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత విషయానికి వస్తే ప్రాసెసర్ విషయానికి, ఇది ప్రాసెసర్ వచ్చేసరికి మనకి హీలియో G25 ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆక్టాకోర్ ప్రాసెసర్. క్లాక్ స్పీడ్ వచ్చేసరికి మనకి 2.0 GHz వరకు ఉంటుంది. సో ఇది ఎంట్రీ లెవెల్లో ఈ బడ్జెట్లో ఈ ప్రాసెసర్ అంటే పర్వాలేదు, మనం హ్యాపీగా తీసుకోవచ్చు. మన డైలీ నీడ్స్ వరకు అయితే మాత్రం హ్యాపీగా సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా విషయానికి వస్తే ఇందులో సింగిల్ కెమెరా వస్తుంది. వెనక వైపు 13 MP కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి సింగిల్ కెమెరా వస్తుంది. 5 MP సెల్ఫీ కెమెరాతో రావడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది ఇవ్వడం లేదు. సో మనకి ఇందులో ఏంటంటే మనకి ఫేస్ అన్లాక్తోనే మనం ఫోన్ అన్లాక్ చేసుకోవాలన్నా, ఏదైనా యూజ్ చేసుకోవాలన్నా ఫేస్ అన్లాక్ అనేది ఉంటుందన్నమాట. దీని డిజైన్ విషయానికి వస్తే రీసెంట్గా మనకి ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ 9 డిజైన్ ఎలా ఉందో సేమ్ అట్లానే డిజైన్ అది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నాచ్ చూసుకున్నా, అలాగే బ్యాక్ సైడ్ కెమెరా వైజ్ చూసుకున్నా, మనకి డిజైన్ వైజ్గా చూసుకుంటే సేమ్ మనకి రెడ్మీ 9లానే ఉంటుంది. బట్ ఇందులో సింగిల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వాటర్ డ్రాప్ నాచ్తో రావడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఇది మనకి 3 కలర్ వేరియంట్స్లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి సీ బ్లూ, 2 నేచర్ గ్రీన్, అలాగే మిడ్ నైట్ బ్లాక్. ఈ 3 కలర్స్లో మనకి అవైలబుల్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇది మనకి September 4th నుంచి అమెజాన్లో, అలాగే mi.comలో సేల్కి రావడం అనేది జరుగుతుంది. సో ఈరోజు ఇండియాలో ఇంకొక ప్రోడక్ట్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అదేంటంటే MI బేసిక్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ వస్తుంది. MIలో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వైర్డ్ బేస్డ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇంతవరకు మనకి బ్లూటూత్ ఇయర్ ఫోన్సే చూసాం. ఇది ఫస్ట్ మనకి బేసిక్ ఇయర్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 400 రూపీస్లోనే లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో వాళ్ళు డ్రైవర్ ఏది యూజ్ చేశారనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. వాళ్ళు మెన్షన్ చేసిన స్పెక్స్ చూసుకుంటే మనకి అల్ట్రా డీప్ బేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మనకి బ్లాక్, రెడ్ అండ్ బ్లూ కలర్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇది మనకి రియల్మీ రీసెంట్గా లాంచ్ చేసిన ఇయర్ ఫోన్స్కి కాంపిటేటర్గా చెప్పుకోవచ్చు. సేమ్ 2 కూడా మనకి ఒకటే ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఇది లాంచ్ అయ్యాక మనకి ఈ రెండిట్లో ఏది బెటర్గా ఉందనేది మనం రివ్యూ చేసి చూద్దాం. సో ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఎవరికి ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే, ఎవరైతే ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉంటారో, అదర్వైజ్ ఎవరైతే మనకి ఒక నాన్ స్మార్ట్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి అప్గ్రేడ్ అవుతారో, సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బేసిక్గా వచ్చే ఫోన్ కాబట్టి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగే ఇది ఎవరికి సూట్ కాదని చెప్పుకున్నట్టయితే, ఎవరైనా గేమింగ్ పర్పస్లో ఫోన్ కావాలనుకున్నట్టయితే ఈ ఫోన్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఇది బేసిక్ ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అండ్ ఇది ఎంట్రీ లెవెల్ ఫోన్ కాబట్టి మనకి గేమ్స్కి అనేది సపోర్ట్ చేయదు. ఓన్లీ మనకి ఆన్లైన్ క్లాసెస్ వరకైనా, లేదంటే ఏదైనా జస్ట్ నార్మల్ యూసేజ్ వరకు చూసుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్,
ఈరోజు లాంచ్ అయిన ఫోన్ గురించి మీరు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలనుకున్నా లేదంటే ఇంకా ఏమైనా టెక్నాలజీ సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్స్ పిక్ చేసి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలీ సైనింగ్ ఆఫ్.